గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గతంలో రెన్యువల్ కాకుండా మిగిలిన 4 2B బార్లకు సంబంధించి ఇచ్చిన నోటిఫికేషన్కు వచ్చిన 491 దరఖాస్తు అభ్యర్థుల సమక్షంలో డ్రా పద్ధతి ద్వారా 4ంటిని మంగళవారం ఎంపిక చేశారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సమక్షంలో 4 బార్లకు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య డ్రా తీశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 491 షాపులు వేసిండు. అందులో నేను 2 టోకెన్లు వేయడం జరిగింది. ఒకటి 392 నా నంబరు, ఒకటి 414 నంబర్ వెళ్ళినందుకు బాగా సంతోషంగా ఉన్నది. ఆల్రెడీ నాకు ఇంతకుముందు ప్రేమ్సార్ వైన్స్లో కూడా నేను ఒకటే టోకెన్ వేయడం అప్పుడు వెళ్ళింది. అది వంగపట్ షాప్ నాదే, అప్పుడు కూడా ఇట్లనే వెళ్ళింది. రెన్యువల్ కాకుండా 4 బార్లు మిగిలిపోయి ఉన్నాయి. అంటే గతంలో ఉన్న బార్లను వాళ్ళు నడుపుకోలేక వదిలేశారు ఫీజు కట్టకుండా. సో ఆ బార్ల స్థానంలో కొత్తగా మళ్ళీ 2వ తారీఖు నాడు, ఈ నెల 2వ తారీఖు నాడు నోటిఫికేషన్ వేయడం జరిగింది కొత్తగా అలాట్ చేయడం కోసం. సో 2వ తారీఖు నుంచి మన 26వ తారీఖు వరకు వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది అప్లికేషన్ చేసుకోవడానికి. ఇందులో భాగంగా 4 బార్ల కోసం మనకు 491 మంది అప్లై చేయడం జరిగింది. సో ఆ 491 మంది నుంచి మనం 4గురిని ఈరోజు కలెక్టర్ గారి సమక్షంలో డ్రా తీసి సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ ప్రాసెస్ అందరికీ మీరు చూస్తున్నారు. ఈ ప్రాసెస్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఈ 4గురు కూడా వాళ్ళకు ప్రయర్ క్లియరెన్స్ వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళు 90 డేస్లో బార్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. దానికి ఆ బార్ ఎస్టాబ్లిష్ సంబంధించిన కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ ఫాలో అవుతూ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అప్పుడు వాళ్ళకి లైసెన్స్ వస్తుంది. వరంగల్ కార్పొరేషన్ ఎక్కడ మనకు 44 lakhs ఇయర్లీ. వీళ్ళు 6 నెలలు అయిపోయింది కాబట్టి సగం కట్టాలి. 6 నెలలు అయిపోయింది కదా, సగం కట్టాలి. అంటే ఇప్పుడు వైన్స్ దగ్గర పర్మిట్ రూమ్స్ ఇచ్చినాము, అఫీషియల్ పర్మిట్ రూమ్స్ ఉన్నాయి. ఆ పర్మిట్ రూమ్స్లో వాళ్ళు తాగుతారు. ఇది బార్ వేరు పర్మిట్ అంటే గతంలో మన పాలసీ కాబట్టి వాళ్ళకి అఫీషియల్గానే ఉంది, వాళ్ళకి ప్రొవిజన్ ఉంది కాబట్టి ఇచ్చాము. ఓకే, ఇంతకుముందు వీళ్ళకు బార్లకు మరి ఫుల్ బాటిల్ ఇచ్చేది. ఇప్పుడు వాళ్ళకు 90 ml 180 ml అవి కూడా ఇచ్చినాము.